సంక్రాంతికి చాలామంది పిండి వంటలు, అప్పాలు చేసుకొనే ఉంటారు గదా! అయితే ముక్కుట్లో నూనె పోసేటప్పుడు బాండీలో నూనె పోసినప్పుడు నోట్లో నీళ్ళు పోసుకొని పొయ్యమని చెప్తూ ఉంటారు. ఇంతకుముందు అట్లా చేసేటోళ్ళంట ఎనకట. రీజన్ ఏందో మీకు తెలుసా? అయితే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, అట్లా నోట్లో నీళ్ళు పోసుకోవడం వల్ల కాన్సంట్రేషన్ అంతా నువ్వు చేసే పని మీదనే ఉంటది. అంటే ఆయిల్ కింద పడకుండా, ఎంత క్వాంటిటీ పోస్తున్నామో అనేది ఒక ఐడియాకి. కింద పడకుండా పోయడానికి. అదొకటి. ప్లస్ ముందే హైడ్రేట్ అయ్యి ఉంటే తర్వాత మధ్య మధ్యలో ఆయిల్ దగ్గర పని చేస్తాం కాబట్టి వాటర్‌తోని ఎక్కువ పని చేయకుండా ఉండుంటది. ఎందుకంటే బై మిస్టేక్ స్పిల్ అవి దాంట్లో పడకుండా. అదొక రీజన్. ఇలా అనమాట 3 రీజన్స్ వాటర్ నోట్లోకి పోసుకొని ఆయిల్ పోయడానికి వెనక. కొంతమంది రాగి నాణెము లేకపోతే రూపాయి కాయిన్ అడుగునేస్తూ ఉంటారు. అయితే దానికి కూడా రీజన్ ఏందంటే హీట్ ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి. ఒక్కటే చోట బర్న్ అయిపోకుండా ఈ హీట్ ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి. ప్లస్ ఆ రాగిలో ఉన్న మంచి మైక్రో బ్యాక్టీరియాలు గానీ, లేపోతే ఏమన్నా అట్లాంటియి ఏమన్నా చెడు ఏమున్నా అది అబ్జార్బ్ చేసేసుకొని మంచి ఆ ఫుడ్‌లోకి చేరుస్తదని అందుకని రాగి నాణెం ఏసేటోళ్ళు. ఇప్పుడు రూపాయి ఏస్తారు గానీ అప్పట్లో రాగి నాణెం ఏసేటోళ్ళు. ఇప్పుడు కాయిన్స్ కాకుండా. మంచి ఇన్ఫో గదా! మంచి ఇన్ఫో అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అల్లు పెరుగని బాటా శారీ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.